జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అన్నమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడి, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడి ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. అలాగే మనకి సింహరాశి వారికి కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటంటే మనం చూసినట్టయితే కనుక, కుజ దోషం కనుక సింహరాశి వారికి ఉంటే 2వ స్థానంలో కానీ 4, 6, 8, 10, 12 స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల సింహరాశి వారికి అశుభం ఏం జరుగుతుందో మనం ఒకసారి గమనించుతాం. కుజుడు గనక సరైనటువంటి స్థానంలో గోచార ప్రకారంగా, అంటే మనం పుట్టినప్పుడు ఏర్పడేటువంటి జాతక ప్రకారంగా కుజుడు కనుక సరిగా లేకపోతే కనుక, ఎవరికి, సింహరాశి వారికి సరిగా లేకపోతే కనుక మందబుద్ధిగా ఉండడం, అంగవైకల్యంగా ఉండడం, చిన్న వయసులోనే పెద్ద వయసులా కనిపించడం, కళ్ళు కనిపించకపోవటం, చెవులు వినపడకపోవటం, ముక్కులు పనిచేయకపోవటం, ఎప్పుడు కూడా ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ ఉండడం, అలసటగా ఉండడం, ఆలోచనగా ఉండడం, ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవడం, మొండి, మూర్ఖత్వం, అమాయకత్వం, కోపం, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఒకవేళ పెళ్లి చేద్దామని చూస్తామా, పెళ్ళి అవ్వదు. పెళ్ళి అయిందా, కష్టమే, విడాకుల దాకా వెళ్తుంది. ఇవన్నీ కూడా కుజుడి వల్లే అయిపోతాయి. కుజుడు సక్రమంగా ఉండాలి. అలానే కుజుడు మనకి మీకు మంచి చేసేటువంటి గ్రహం కాబట్టి కుజుడు సింహరాశికి కొంతమేర బాగా చేస్తాడు. అందుకని కుజుడు వల్ల ఇబ్బంది అయితే ఉండదు. కుజుడు మీకు హెల్ప్ చేసేటువంటి తత్వం కలటువంటి మనిషి. అందుకని కుజుడు మీకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఉంటాయి. అయితే మీకు కుజుడు వల్ల నష్టపోతున్నారేమో అని భయంతో ఉంటారు, కానీ నష్టపరచడు. కుజుడు మంచి చేస్తాడు. మీకు గ్రహాలు రాహుకేతువులు ఎలా ఉన్నాయో కుజుడు కూడా అలానే మీకు కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం కూడా చేసుకుంటే సింహరాశి వారు అదృష్టవంతులు అవ్వచ్చు. ఇది గోచర ప్రకారం కాబట్టి ఇలాంటి రెమెడీస్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాల్లో ఈ రెమెడీస్ చేసుకుంటే మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా అన్నీ కూడా ఉంటాయి. కుజుడు కనుక సింహరాశికి మంచి స్థానంలో ఉన్నట్టయితే, అంటే మకర రాశిలో కుజుడున్నా, మీనరాశిలో కుజుడున్నా, వృషభ రాశిలో కుజుడున్నా కూడా సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది.
అయితే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కాకుండా శుభ దృష్టి అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే సింహరాశిలో కుజుడు అనేది బలం పొంచుకుంటాడు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి కుజుడు బలం పొంచుకునేందుకు రాహుకేతువులు పూజ చేయించుకున్నా, కాలసర్పదోషానికి మాట్లాడుకున్నా, దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే కూడా అదృష్టం వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కుజుని యొక్క శుభదృష్టి సింహరాశి వాళ్ళ మీదకి ఉండాలి అంటే కనుక కుజుడు ఏ స్థానంలో ఉన్నా మనం అనుకున్నటువంటి పనులు ఆగకూడదు అనుకుంటే కనుక ఇంకోటి కూడా ఉంది. స్ట్రెస్ ఫీలే కాకుండా వాంతింగ్ సెన్సేషను, బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కుజుడు తీసుకొస్తాడు. అందులో సింహరాశి వారికి ముఖ్యంగా తీసుకొచ్చేటువంటి విధానం ఉంది. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటూ ఎవరికి మోసం చేయకుండా మోసపోకుండా ఉంటే కుజునికి సంబంధించినటువంటి అశుభ దృష్టి తొలగి శుభ దృష్టిగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. త్వరగా పెళ్లిళ్ళు వేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంకా అంతా కూడా మంచి జరగాలి, కుజుడి దోషం పోవాలి, కుజుడి వల్ల మనకి ఇబ్బంది కలగకూడదు అనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం మీకోసం. ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజుదోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజుదోషానికి పరిహారం అవుతుంది. ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతుంది. పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది, పెళ్ళైన వారికి మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది. ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు, అలానే కందిపప్పు, అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచిపెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజుదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు, మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజుదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమిదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజుదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజుదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.